ఇక ఇయాల్టి సంది బడి గంట మోగింది కదా. ఇక తల్లిదండ్రులకు మళ్ళా పొద్దుగాలనే లేచుడు, టిఫిన్ బాక్సులు కట్టుడు, ఈ స్కూల్కు ఓనని పిల్లగాన్లు మారం చేస్తే వాళ్ళను బుద్రకిచ్చి పంపించుడు, పిల్లగాన్లు ఈ స్కూల్కి వెళ్ళి రాగానే హోంవర్క్ చేయించుడు. ఇక అన్ని పంచాదులు షురువైతాయి మళ్ళా. ఇక అందరు పిల్లగాన్లు ఇవాళ బడి బాట పడితే ఇగో గిడ కొందరు పిల్లగాన్లు బడికి పోకుండా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నారట. అగో ఇవాళనే బళ్ళు చాలైనా ఇక ఇప్పుడే ధర్నాలేంది అని పరేషాన్ అవుతున్నారు కదా. మరి గట్ల ఎందుకో మనం కూడా అరుచుకున్నదాం పాన్రి. ఎందరెంత మొత్తుకున్నా ఎప్పటి చిప్ప ఏనుగుల్నే అన్నట్టే ఉన్నది కదా సర్కార్ బల్లే పరిస్థితి. అగో చూస్తున్నారా, బడికి పోయి చదువుకోవాల్సిన పిల్లగాన్లు రోడ్డు మీద కూసోని ధర్నా ఎట్లా చేస్తున్నారో. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలున్న వాబుదం ఊళ్ళే 4 ఏండ్ల కిందట సర్కారీ స్కూల్ ను కూలగొట్టి ఆడ రైతు వేదిక కట్టిండ్రట అధికారులు. మరి పిల్లగాన్లు చదువుకునే బడిని కూలగొట్టి రైతు వేదికను ఎందుకు కట్టిండ్రో తెలియదు గాని ఈ స్కూల్ ను వడగొట్టి రైతు వేదికను కట్టే వరకు 4 ఏండ్ల సంధి ఊళ్ళున్న గ్రామ పంచాయతీ కాన్నే పిల్లలకు పాఠాలు చెప్తున్నారట. ఇగో గి అన్న చెప్తున్నాడు ఇనుండ్రి. గతంలో పాఠశాల భవనం ఉన్న కూల్చివేసి అందులో రైతు వేదికను కట్టడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా పాఠశాల జీపీ బిల్డింగ్లో నిర్వహించడము జరుగుతున్నది. గతంలో కలెక్టర్కు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, డీడీ మేడంకి ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు కూడా దీని గురించి స్పందించలేదు. ఇన్నరా, కలెక్టరు, లీడర్లు, అధికారులు ఇట్లా ఎంతమందికి చెప్పినా ఎవ్వరు పట్టించుకోలేదట. ఇక ఇట్లయితే కాదని ఇయాల బడి పిల్లలతోని కలిసి ఈ స్కూల్ కావాలని ధర్నా చేసిండ్రు అన్నట్టు. పిల్లగాన్లు చదువుకోనీకి ఊళ్ళే బడే లేదంటే ఇక సర్కార్ బల్లె పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి. ఈడొక్క జాగాలనే కాదు, పిల్లగాన్లు చదువుకోనీకి బడుల్లేక, బడులున్నా అండ్ల సౌలతులు చక్కగా లేక ఎంతమంది గిట్ల అవస్థలు పడుతున్నారో. అందుకే కావచ్చు సర్కార్ బళ్లను కాదని చాలా మంది అప్పో సొప్పో చేసి లక్షల ఫీజులు కట్టి మరి ప్రైవేట్ బడ్లకే పంపిస్తారు పిల్లగాన్లను. అయ్యా సర్కారోళ్ళు ఉచిత పథకాలు అడ్డగోలు హామీలిచ్చుడు కాదు, ముందుగాల సర్కార్ బడులల్లా మంచిగా సౌలతులు జయ్యుండ్రయ్యా. సర్కార్ దవాఖాన్లల్లా పేషెంట్లకు తిప్పలు కాకుండా చూడుండ్రయ్యా. జనాలకు ఉచిత విద్య, నాణ్యమైన విద్యను అందిస్తురంటే ఇక మీరు ఏ పథకాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇయాల రేపు సంపాదించిందంతా ప్రైవేట్ స్కూళ్లకు దవాఖాన్లకే అయిపోతున్నాయి అని బాధపడుతున్నారు చాలా మంది. కావాలి